తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దేవకన్య సిరీస్ మతిమంతుడు సునంద అమ్మాయి సతీసాగమనం చేస్తుంటే ఆపేశాడు వద్దని. ఆపి ఆ అమ్మాయిని రక్షించాక ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మీరు ఈ అడవిలో వెళ్ళేటప్పుడు ఒక వానర మిథునం కనపడుతుంది మీకు, వానరుల జంట, వాళ్ళకి నా విషయం చెప్పండి, సునంద పంపించిందని చెప్పండి, మీకు సహాయం చేస్తారు, ఏదైనా ఏది చేయగలిగితే అది. నేను మీకు అదొక్క సహాయమే చేయగలుగుతా, మీరు నా ప్రాణాలు రక్షించారు, నాకు అంటే ధర్మం బోధించావు, పైగా నాకు సహాయం చేసినటువంటి చంద్రభానుడి స్నేహితుడు కాబట్టి అతనికి బహుశా వానర మిథునం కనిపించుంటుంది ఆ అడవిలో, కాబట్టి వాళ్ళకి నా సంగతి చెప్పండి, సునంద పంపించిందని చెప్పండి అని చెప్పి, సరే సరేనన్నాడు. ఆ అమ్మాయిని ఊరి వైపుకి పంపించేసి మతిమంతుడు ముందుకెళ్ళాడు. వెళ్తున్నాడు కానీ అతనికి ఎక్కడా కోతులు కనపడలే. ఇంతలో ఏమైంది, ఒక కోతి కనిపించింది వెళ్ళగా. ఆ కోతికేసి చూసేసరికల్లా ఆ కోతి కొంచెం క్రూరంగా అతన్ని పళ్ళికీల్చి భయపెట్టింది. ఉలిక్కిపడ్డాడు తను. ఏవో కోతులు కనపడతాయి, దానికి వాళ్ళకి సునంద పేరు చెప్తే సరిపోతుంది అనుకుంటే, అది పళ్ళు చూపించి పీకుతానన్నట్టు చెప్పేసరికల్లా చూపించేసరికి ఆ భావానికి తను బెదిరి కొంచెం కదిలాడు. అతని మీదకి దూకపోయింది కోతి. తను పరిగెత్తాడు. ఆ కోతి తను వెంటపడింది. మతి నెత్తి బాదుకున్నాడు, ఎందుకు దీని వైపు చూశాను నేను, ఆ సునంద కోతి పేరు చెప్పింది, ఆ అమ్మాయి చెప్పిన కోతి ఇదే అవునో కాదో తెలీదు, ఇదేమో వెంబడబడుతోంది. ఇక పిచ్చి వెర్రి ఎత్తినట్టు పరిగెత్తాడు. అతను ముందుకు వెళ్ళేసరికల్లా అక్కడ ఇంకో కోతి కనపడింది. ఇతను బెదురుతూ పరిగెడుతున్న ఇతను చూసేసరికల్లా కోతి గట్టిగా అరిచి కేకలు పెట్టింది. ధూర్తుడా ఆగు, ఏమిటి పని అని కేకలు పెట్టింది. ఎప్పుడైతే ఈ కోతి మనిషి గొంతుతోటి అరిచిందో మతిమంతుడికి అర్థమైంది, బహుశా ఇదే కోతి సునంద చెప్పింది. ఈ అరుపుకి వెనకాల వస్తున్న కోతి ఆగిపోయింది. ఇతని దగ్గరకు వచ్చి, అమ్మా సునంద చెప్పిన కోతివి నువ్వేనా అన్నాడు. అనగానే సునంద చెప్పటమా, సునంద చెప్పిందా నా పేరు అని అడిగి, భర్తను వీడు నా భర్త అని పిలిచింది. ఆ రెండో కోతి కూడా వచ్చి దగ్గర నుంచునేసరికల్లా ఇతను ఏం చెప్పాడు మతిమంతుడు, నా స్నేహితుడు చంద్రభానుడు కోసం వెతుక్కుంటూ వచ్చాను. మధ్యలో సునంద భర్త చనిపోయాడు కదా, ఆ చనిపోగానే ఆ అమ్మాయి సతీసహగమనం చేయబోతుంటే ఆమెను ఆపాను, ఆమె మీ పేరు చెప్పింది అని చెప్పాడు. చెప్పంగానే సునంద భర్త చనిపోయాడా అంది కోతి. అన్న మరుక్షణం అక్కడ ఇద్దరు మనుషులు ప్రత్యక్షమయ్యారు. ఈ కోతిగా మాట్లాడుతున్నది మనిషిగా సునంద పోలికల్లోనే, రెండోవాడు ఒక బాగా దృఢంగా బ్రాహ్మణ వేషధారిగా ఉన్న రెండోవాడిగా మారిపోయారు. ఓహో, నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి కోతులు మనుషులైపోయినాయి, సునంద పేరు వినగానే అయిపోయింది ఏమిటి, చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా ఇవి వింత, సునంద ఇలా సతీసగమనం చేస్తుంటే ఆపాను, తను మీ పేరు చెప్పింది, తన పేరు చెప్పంగానే మీరు ఇలా మనుషులుగా మారారు ఏమిటంటే, అమ్మ వలవల ఏడుస్తూ అయ్యో సునంద భర్త చనిపోయాడా అని. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, బాబు సునంద నేను అక్క చెల్లెలు, నా పేరు మహానంద, సునంద నా చెల్లెలు, నాకు మామూలు బ్రాహ్మణ పద్ధతి ప్రకారం తొందరగానే వివాహం చేశారు, నేను ఈడేరి పెద్దదాన్ని అయిన తర్వాత అత్తవారింటికి కాపురానికి పంపారు. మా దేశంలో అక్కడ బాగా వసంతోత్సవం విశేషంగా చేసేవారు. ఇతను నా భర్త, మా అమ్మ నాన్న సునంద కూడా మా అత్తవారింటికి నాతో పాటు వచ్చారు. కొద్ది రోజులు ఉన్నాక ఈ వింతలు, ఊర్లో ఉన్న వింతలు విశేషాలు చూద్దామని భావించింది సునంద. అడిగితే నా భర్త ఏమన్నాడు, ఇప్పుడు వసంతోత్సవం జరుగుతోంది కాబట్టి ఉత్సవం రోజున తీసుకెళ్తాను, 4 చూపిస్తానన్నాడు. నేను నా భర్త మా సునంద ఊరు వెంట బయలుదేరాం చూడ్డానికి. ఊరంతా వసంతోత్సవం హడావిడిగా ఉంది, అన్ని చోట్ల రంగులు చల్లుకుంటున్నారు. కొంతమంది స్త్రీ పురుషులు, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం, ఆడవాళ్ళు మగవాళ్ళ వేషం వేసుకున్నారు కొంతమంది. తర్వాత ఏమో ఊరంతా కోలాటాలు హడావిడిగా ఉంది. మేము మొత్తం ఈ తోటలు దొడ్లు ఆ ఉద్యానవనాలు అన్నీ చూసాం. ఆ చూస్తే ఒక ఉద్యానవనంలో ఒక పుట్ట కనపడింది. నేను అక్కడెక్కడో ఉన్న ఒక చెరుకు ముక్కను పట్టుకుని ఇట్లా చేత్తో ఆడిస్తూ, ఆ పుట్టకి హోల్స్ కనపడతాయి కదా, పుట్ట ఒక కోపులో ఇలా అన్నాను ఊరికే. అనేసరికి ఆ పుట్టలోంచి అమ్మా అని కేక వినపడింది. ఎవరో మనిషి ఉన్నాడని మాకు అనిపించింది. ఇలా లోపల నుంచి ఎవరిదో గొంతు వినపడిందని కంగారు పడి నేను నా భర్త చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాం. వచ్చిన జనం అంతా కలిసి ఆ పుట్టను విడదీశారు. అందులోపల జటదారిగా ఉన్న ఒక ఆయన వృద్ధుడు కూర్చుని ఉన్నాడు.
ఆయన ఎప్పుడో తపస్సు చేసుకుంటున్నాడు, చుట్టూతో పుట్ట ఏర్పడింది. ఆయన నన్ను చూసి ఇలాంటి పని చేస్తావా? ఒక పుట్ట కనబడితే పుట్టని కదుపుతారా ఎవరైనా? ఇప్పుడు నేను మనిషిని ఇక్కడ ఇందులో ఉన్నా, లేననుకో సర్పాలకి ఆలవాలం కదా ఇది. మరి నువ్వు ఇలాంటి పని చేస్తుంటే నీ భర్త ఎందుకు నోరు మూసుకుని ఉన్నాడు? అతను ఈ ప్రాంతం వాడు కదా. మీ ఇద్దరు కోతులైపోండి. ఓహో, కోతులు చేసే పని, అనవసరమైన దాన్ని ముట్టుకోవటం కోతులే కదా చేస్తాయి. నిన్ను వారించలేదు కాబట్టి ఇతను మూగవాడైపోతాడు అని చెప్పించేసరికల్లా ఇద్దరం వలవల ఏడ్చాము. మమ్మల్ని రక్షించమని అడిగితే ఆయన ఏమన్నాడు, అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం సునంద. ఆ అమ్మాయి అనకపోతే ఈ బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళు ఈ వసంతోత్సవాలకు వచ్చేవాళ్ళు కాదు. ఇదంతా రాచవారు ఆడేది ఆట. మీరు ఈ పని చేశారు కాబట్టి సునంద భర్త మరణం వింటేనే మీకు శాప విమోచనం అని చెప్పారు. కాబట్టి అలా జరిగింది. మేము కోతులుగా ఇక్కడ ఉన్నాము. సునంద కూడా ఈ దగ్గర ప్రాంతంలోనే ఉన్నది. ఎప్పుడైనా నేను ఆమెని తలుచుకుంటూనే ఉన్నాను. సరే నాయన, నువ్వు ఒక పని చేయి, నీ స్నేహితుడిని వెతుక్కోవడానికి వెళ్ళి మేము పోయి మా సునందని చూసుకుంటామని అన్నది. అనేసరికి ఇతను అడిగాడు, చంద్రభానుడి కోసం నేను వెతుక్కుంటూ వచ్చాను అంటే వీళ్ళు ఏమన్నారు, మేము తీసుకెళ్ళి కొండ మీద, సిద్ధేశ్వరం కొండ మీద వదిలిపెట్టాం. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు మేము మనుషులుగా మారిపోయాం కాబట్టి ఇప్పుడు సిద్ధేశ్వరం కొండ మేము కూడా ఎక్కలేం. కోతులుగా ఉన్నప్పుడు ఎక్కాం, ఇప్పుడు మేమేం చేస్తాం? మా వల్ల కాదు. నువ్వు ఒక పని చేయి, ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రాజ్యంలో, ఆ రాజుగారి రాజ్యంలో ఒక దొంగ ఉన్నాడు. వాడి దగ్గర ఒక యంత్ర సాధనం ఉంది. ఆ యంత్రం ఏంటంటే ఎక్కి ఆ మీటలు తిప్పితే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది అది. ఓహో, వాడు ఎలా వస్తున్నాడో ఎలా వెళ్తున్నాడో కూడా ఆ రాజుగారికి తెలియని ఒక దురవస్థలో ఉన్నారు వాళ్ళు. నువ్వు గనక వెళ్ళి ఆ దొంగ దగ్గర నుంచి ఎలాగైనా ఆ సాధనాన్ని, విమానం లాంటిది సంపాదిస్తే దాంతో నువ్వు వెళ్ళదలుచుకున్నది ఎక్కడికి, సిద్ధేశ్వరం అయినా వెళ్ళొచ్చు, లేదా ఇంకెక్కడికైనా. చంద్రభానుడు వెళ్ళింది మాత్రం సిద్ధేశ్వరమే. మేము ఆ కొండ మీద దింపాను, నా భర్త తీసుకెళ్ళి దింపాడు, నేనే పంపించా. నువ్వు సిద్ధేశ్వరం ఎక్కాలంటే మామూలు మానవుల వల్ల కాదు, కోతుల వల్ల అవుతుంది. నీకు ఇప్పుడు సహాయం లభించదు. కాబట్టి ఆ యంత్ర సహాయంతో నువ్వు సిద్ధేశ్వరం వెళ్ళగలుగుతావు. ఇలా వెళ్ళమని ఆ మహానంద సునంద వాళ్ళ అక్కయ్య చెప్పింది. చెప్పగానే మతిమంతుడు సరే ఇది బాగానే ఉందని వాళ్ళకి వీడ్కోలు చెప్పి వీళ్ళిద్దరు, ఈ మహానంద భర్త ఇద్దరు కలిసి సునంద ఎక్కడుందో చూసుకోవటానికి వెళ్ళిపోయారు. మతిమంతుడు ఇంకా ప్రయాణం సాగించి ఆ రాజుగారి ఊర్లో అక్కడున్న ఒక రాజ్యం, అంటే సిద్ధేశ్వరం కొండకి వీళ్ళు ఆనుకుని ఉన్న అడవిలో వీళ్ళున్నారు. ఆ అడవి దాటితే ఒక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. ఇప్పుడు దొంగ గురించి తెలుసుకోవాలి. అక్కడికి లోపలికి ప్రయాణం చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళిన మతిమంతుడు ఏం చేశాడు, ఈ మతిమంతుడు ఆ యంత్రాన్ని వెతుక్కుంటూ అటువైపు బయలుదేరి వెళ్ళాడు, ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. అయితే మనం ముందు భాగంలో ఏం విన్నాము, చంద్రభానుడు తర్వాత అమ్మాయి పేరు లీలావతి ఇద్దరు నదిలో పడిపోయారు. గంగా నదిలో పడవ మునిగిపోయింది, చెరుకో పక్కకి అయిపోయారు, ఒక చోట లేరు వాళ్ళిద్దరు. అవును. అయితే ఈ నీళ్లలో మునిగిపోతూ ఉంటే చంద్రభానుడు బాగా విశ్వనాథుడికి వందల కొద్దీ దండాలు పెట్టుకున్నట్టు. స్వామి, నక్షత్ర మండలాలకు వెళ్ళాలన్న నా పేరాశ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఈ గంగానదిలో నేను ప్రేమించిన ప్రేయసిని కూడా పోగొట్టుకున్నాను. ఎలాగూ నేను మరణిస్తానేమో, ఒకవేళ మరణించినా నా ప్రేయసితో పాటే నేను మళ్ళీ పుట్టేలాగా చెయ్యి. ఈ జన్మలో కనీసం నేను కాశీ వచ్చి నిన్ను దర్శించుకునే అవకాశం లేకపోయింది, మరు జన్మలో మళ్ళీ నన్ను కాశీనగరంలోనే పుట్టించు అని దండం పెట్టుకున్నాడు. ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు. మునిగిపోయాడు లోపలికి. మునిగిపోతే అతనికి ఏదో రెండు గట్టిగా ఇనప గుదియల్లాగా ఉన్నవి రెండు తగిలినాయి. వాటిని పట్టుకుంటే అతనికి ఏమనిపించింది, తను పట్టుకున్నవి ముందుకు ఇనప గుదియలు అనిపించినాయి కానీ అవి ఇనపవి కాదని ఎవరివో పాదాల జంటగా తెలిసింది. ఇక వదిలిపెట్టల, ఆ పాదాలు ఎట్లా కావలించేసుకున్నాడు. ఊపిరాడుతోందో లేదో తెలియదు. ఒక్క 5 నిమిషాల తర్వాత తెలిసింది, ఆ పాదాలు నడిచి వెళ్ళిపోతున్నాయి, వాటితో పాటు ఈడ్చుకుపోయినట్టుగా వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళగా ఆ కాళ్ళు గంగానదిలోంచి బయటికి నడిచేసినాయి. ఒడ్డు మీదకి ఎక్కేసరికల్లా ఇతను తెలుసుకున్నాడు, ఏ సిద్ధుడైతే తనని ఇక్కడికి తీసుకొచ్చాడో, సిద్ధేశ్వరం అడవిలో కింద వదిలిపెట్టాడో ఆ సిద్ధుడివి ఆ కాళ్ళు. ఓహో. ఒక పక్కన ఆయన చూసి లేచి నిలబడ్డాడు, పదే దండాలు పెట్టాడు. గురుదేవా, మీరే నన్ను తీసుకొచ్చారు, నక్షత్ర మండలం చూడాలన్న కోరికతో నేను మా ఊర్లో అడిగాను,
మనం కాశీనగరానికి దరిదాపులకు వెళ్ళాలన్నారు. సిద్ధేశ్వరం అడవి దగ్గర మీరు నన్ను వదిలిపెట్టేశారు. నేను సిద్ధేశ్వరం కొండ మీదకి ఎక్కాను. అక్కడ లీలావతిని కలుసుకున్నాను. ఆమెతోటి గంగానది ప్రవేశం చేశాను. అక్కడేమో ఇలా పడవ పగిలిపోయింది అని 10 విధాలుగా బతిమలాడేసరికల్లా ఆయన అన్నాడు, అది చూడు నీ ఆలోచన, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చావు అనేసరికల్లా వదిలిపెట్టాల. అమ్మాయి లీలావతి బతికుందో లేదో తెలియదు. కనీసం నా కోరిక తీరే మార్గమైనా మీరు చెప్పండి. నేను మిమ్మల్ని నమ్ముకుని కాషాయ వస్త్రాలు కట్టుకుని మీ వెనకాల వచ్చాను అనేసరికల్లా ఆయన అన్నాడు, సరే నువ్వు నాతో రా అని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళాడు. ఒక పురాతన దేవాలయం దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. ఆయన ఈ కుర్రాడిని, చంద్రభానుడికి లీలావతి బతికుందో లేదో తెలుసుకోవాలని ఉంది. ఈయనకి ఏం కోపం వస్తుందో అర్థం కావట్లా. ఈయన మనం అరగంట మాట్లాడితే ఆయన అరక్షణ మాట్లాడుతున్నాడు. బయట నుంచున్నాడు. ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తానండి. లోపలికి వెళ్ళి లోపల నుంచి ఒక చిన్న ఇంత భరిణ లాంటిది పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇది సిద్ధాంజనం, ఇది కాలికి రాసుకో. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నిన్ను తీసుకెళ్తుంది, నీ కోరిక తీరుతుంది అంటే. ఇతను అడిగాడు, అమ్మాయి లీలావతి బతికుందా, నాకు లభిస్తుందా అంటే, ఆ ప్రశ్నలు అడగద్దు అన్నాడు. అన్నాడా ఆయన టక్కిన మాయమైపోయాడు. ఈ కుర్రాడికి ఏమనిపించింది, లోపలికి వెళ్ళి చూద్దాం ఆ దేవాలయంలో ఏముందో. తర్వాత ఒక నిమిషం అయ్యాక తమాయించుకున్నాడు, నేను ఇప్పుడు చేసినవే కొంచెం హైరాణ అనవసరమైన పనులు, మళ్ళీ ఈ కొత్త పని చేయటం ఎందుకు? ఆయన నన్ను ఒకవేళ లోపల చూసే అవకాశం ఉంటే బయట ఎందుకు నుంచోబెట్టేవాడు, లోపల తీసుకెళ్ళేవాడు కదా. తీసుకెళ్ళకుండా నన్ను బయట నుంచోబెట్టాడంటే నన్ను ఒప్పుకోలేదనమాట లోపలికి. కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళొద్దు అని సరే విశ్వనాథుడికి దండం పెట్టుకున్నాడు, తండ్రికి దండం పెట్టుకున్నాడు. తండ్రిని తలుచుకుని మతిమంతుడిని ఇందుమతిని ఇద్దరిని తలుచుకుని సంతోషించాడు. ఈ గురుదేవుడి పాదాలకు 100 నమస్కారాలు చేసుకుని ఆ సిద్ధాంజనాన్ని తీసుకున్నాడు. చూస్తే అదొక నల్లటి ముద్ద. ఇప్పుడు ఇది రాసుకుని ఎక్కడికి వెళ్ళాలి బాగా ఆలోచించి చూస్తే తూర్పు పడమరలు చూశాడు. తూర్పు వైపు సూర్యుడు ఇట్లా పైదాకా లేచి ఉన్నాడు. తూర్పుకి వెళ్తే సూర్యమండలం ఉంటుంది, కాలిపోతాం. పడమటికి వెళ్తే చంద్రమండలంగా ఉంటుంది, కానీ అతి చల్లగా ఉంటుంది, నేను ఒళ్ళు బిగిసిపోతుందేమో. ఇప్పుడు ఏ మండలానికి వెళ్ళాలి బాగా ఆలోచిస్తే దక్షిణ దిక్కున ఒక మిణుకుమంటున్న ఒక తార కనపడింది. ఇంకే బాగా ఆలోచించుకుని, తండ్రి ఇది ఒక అవకాశం ఇచ్చావు, చచ్చిపోవాల్సిన వాడిని బతికించావు, జీవితం మీద ఆశ కల్పించావు, అక్కడ దగదగాయమానంగా కనపడుతున్న ఆ నక్షత్రం మీదకి నన్ను తీసుకెళ్ళు అని కాళ్ళకి సిద్ధాంజనం రాసుకుని దండం పెట్టుకుని నుంచున్నాడు. అతనికి తెలిసింది తను ఇట్లా గాల్లో ఎగిరిపోతున్నామని. ఎగిరి 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 ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా ఒళ్ళు తేలిగ్గా అయిపోయింది. ఒక చోట దిగాడు. తను ఎక్కడ నుంచుని లేచాడో అది ఇప్పుడు ఎక్కడున్నాడు, ఒక స్ఫటిక శిల మీద నిలబడి ఉన్నాడు. ఓహో, అదంతా ఎంత అద్భుతంగా ఉన్న ప్రదేశమో. అన్ని స్ఫటిక శిలల మీదే మొక్కలున్నాయి. ఏ మొక్క నేల మీద ఉన్నట్టు లేదు, అక్కడ నేల ఉన్నట్టుగా కూడా లేదు. అంతా బంగారము వెండి మయంగా ఉంది. ఏవో ఉన్నాయి భవనాలు, అవి ఉద్యానవనంలాగా కనపడుతోంది. ఇంతలో దూరం నుంచి ఒక దేవదూత లాంటి వాడు ఒకడు వచ్చాడు. ప్రభు, ఇక్కడెందుకు నుంచున్నారు? మీరు వచ్చిన దివ్య విమానం ఏది? మీరు ఎవరి కోసం వచ్చారు, ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు. దివ్యమా విమానమా ఎటా వచ్చాం? 2 కాళ్ళ మీదే వచ్చాం. ఇతనికి ఏం చెప్పాలో తెలియలే. విషయం 2 వాక్యాల్లో చెప్పాడు. చెప్పంగానే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ మీకోసం ఒక ఆమె వేచి ఉంది, పదండి అన్నాడు. ఈ వేచి ఉన్న ఒక ఆమె ఎవరో తెలీదు, మీలాంటి అత్యద్భుత వ్యక్తి కోసం. కానీ దేవదూత తెలిసిందేమిటి, వీడు నరుడు, చనిపోయిన వాడు కాదు, అక్షరాలా జీవించి ఉన్నవాడు, కళ్ళు అర్పుతున్నాడు. తీసుకుపోయాడు. ఈ వెళ్ళిపోయిన చంద్రభానుడు వెళ్తున్నవాడు ఎవరిని కలిశాడు, ఈయన కోసం వేచి ఉన్న మహాద్భుత సౌందర్యవతి ఎవరు, అసలు ఇది ఏం ప్రాంతమో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.